వాళ్ళవి వైట్ కాలర్ జాబ్స్ కావు. లకారాల్లో జీతభత్యాలు ఇవ్వరు. వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాలు ఏమీ లేవు. వీకెండ్ ఎంజాయ్మెంట్లు ఇలాంటివి ఏవి దొరకవు. కాయ కష్టం చేయడం ఒక్కటే వాళ్ళకి తెలిసింది. కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని వలస వచ్చి రెక్కలు ముక్కలు చేసుకునే కర్షక బతుకులు వాళ్ళవి. వాళ్ళ జిందగీల్ని భద్రంగా కాపాడాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? తరచూ జరిగే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్కి ఎవరిని తప్పుపట్టాలి? డజన్ మందికి పైగా శ్రమజీవుల్ని ఉత్తి పుణ్యానికే బలి తీసుకున్న పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదానికి మూల కారణాలేంటి వెతికే ప్రయత్నం చేద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. డిసెంబర్ 3 భోపాల్ కెమికల్ యాక్సిడెంట్ గుర్తుందిగా. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి లీక్ అయిన విషవాయువు లక్షల మంది ఊపిరితిత్తుల్ని ఖరాబు చేసింది. వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. అది జరిగి 40 ఏళ్లు దాటినా భోపాల్ అనగానే ప్రపంచమంతా ఇప్పటికీ ఉలిక్కి పడుతోంది. ఇటీవలే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరప్ భోపాల్ ట్రాజడీని గుర్తు చేసుకుంది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు ఒకచోట కూర్చుని పారిశ్రామిక భద్రత మీద దీర్ఘంగా చర్చించుకున్నారు. రసాయన పరిశ్రమల్లో మళ్లీ ప్రమాదం జరగకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో మాట్లాడుకున్నారు. కానీ అదంతా మాటల వరకే, చేతులైతే శూన్యం. అసలు ప్రపంచం దాకా ఎందుకు? మన పారిశ్రామిక వాడల్లో సైతం భద్రతా ప్రమాణాల్ని గాలికి వదిలేస్తున్నాంగా. నిండు ప్రాణాల్ని పణంగా పెడుతూనే ఉన్నాం. పొద్దున్న స్టాఫ్ బస్లో సంతోషంగా డ్యూటీకి వెళ్లిన కార్మికులు మధ్యాహ్నం అయ్యేసరికి స్ట్రెచర్ల మీద శవాలుగా తిరిగొచ్చారు. మాంసపు ముద్దగా మారి కొందరు, ఒళ్లంతా కాలిన గాయాలతో మరికొందరు. మాటల కందని విషాదమిది. పరిహారాలిచ్చి పైసలతో సరిపెట్టే ప్రమాదం కానే కాదిది. ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. పనికెళ్లడం అంటే పైకెళ్లడమేనా? కర్మాగారాలంటే యావజ్జీవ కారాగారాలేనా? కార్మికుల పాలిట కబేళాలేనా? పారిశ్రామిక వాడల్లో బతుక్కి భద్రతెక్కడా? పాత ప్రశ్నలే కొత్తగా మొలకెత్తుతున్నాయి. భాగ్యనగరం శివార్లలో సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడ మరో పెను విషాదానికి ల్యాండ్ మార్క్ గా మారింది. అక్కడున్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున 6 గంటలకు భారీ పేలుడు సంభవించింది. కార్మికుల ఉసురు తీసుకుంది. రియాక్టర్ పేలి 4 అంతస్తుల ప్రొడక్షన్ భవనం కుప్పకూలిందంటే, 2 కిలోమీటర్ల వరకు భూమి కంపించిందంటే, కిలోమీటర్ దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారంటే, పక్కనే ఉన్న మరో భవనం బీటలు బారిందంటే ప్రమాద తీవ్రత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎగిసి పడుతోన్న మంటలు నార్పడానికి 10 ఫైర్ ఇంజన్లు శ్రమించినా ఫలితం లేకపోయింది. ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బంది, పోలీసులు ఇంతమంది చెయ్యి కలిపినా సాయంత్రానికి గాని పరిస్థితి అదుపులోకి రాలేదు. శిథిలాల తొలగింపు పూర్తి కాలేదు. भाई का बेटा, मेरा बेटा नहीं, भाई का बेटा है। हमें ओडिशा का है, मेरा नाना बिजनेस में है। इसमें पैकिंग कर रहा कि क्या कर रहा मालूम नहीं है. దట్టమైన పొగ, ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారి ఉక్కిరిబిక్కిరయ్యారు స్థానికులు. ఘటన జరిగింది తెల్లవారుజామున కావడంతో రాత్రి నుంచి పనిచేస్తున్న కార్మికులతో పాటు మార్నింగ్ షిఫ్ట్కొచ్చిన కార్మికులు సైతం ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 140 మంది కార్మికులు స్పాట్లో ఉన్నట్లు తేలింది. ఫ్యాక్టరీలో మంటల ధాటికి 5గురు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలమంతా బాధితుల హాహాకారాలు, కుటుంబీకుల ఆర్తనాదాలతో నిండిపోయింది. సిగాచి కెమికల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డటువంటి వారంతా కూడా ప్రస్తుతం పటాన్చెరులో ఉన్నటువంటి ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దాదాపు 12 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. మనం చూస్తే ఐసీయూలో దాదాపు 5గురు కూడా అత్యంత పరిస్థితి కూడా వారి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. మరో 6గురు కూడా ప్రస్తుతం ఇక్కడ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిని మదీనాగూడ, చందానగర్, పటాన్చెరు ఆసుపత్రులకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని హైదరాబాద్ అపోలోలో చేర్చారు. మొదట్లో జస్ట్ ప్రమాదమన్నారు, తర్వాత 10 మంది గాయపడ్డారన్నారు. మధ్యాహ్నం దాటేసరికి 8 మంది చనిపోయారంటూ చావు కబురు మోసుకొచ్చారు. మొత్తం పోయిన ప్రాణాలెన్ని? మిగతా కార్మికుల జాడెక్కడా? సహాయక చర్యలైనా సజావుగా సాగినట్టా లేదా? పూర్తిగా బాధ్యత రహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకు కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు. ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు. ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంత గందరగోళమైన పరిస్థితి. మరి ఏం వరుసగా
బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఘటనపై దిగ్భ్రాంతి చెందిన సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం పురమాయించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందాక బాగోగులు చూసుకోవాలని మంత్రులకు ఆదేశాలిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమాత్యులు దామోదర రాజనరసింహ, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్ జిల్లా మెకానిజం మొత్తాన్ని అలర్ట్ చేశారు. రియాక్టర్ పేలుడుపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రాథమిక కారణాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఏంటి నిర్లక్ష్యము, ఏంటి ఈ కాజెస్ అన్ని కూడా తెలిసే అవసరం ఉంది. నేను మా డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మేనేజ్మెంట్ని తొందరగా మీరు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ రీహాబిలిటేషన్, ఎట్లా వర్కర్స్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఉన్నారు. కానీ దీంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా నిర్లక్ష్యం ఎవరైతే ఉందో దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శలు, పరిహారాలు సరే, నిండు ప్రాణాల్ని బలిగొన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఉండాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ మాటేంటి? 30 ఏళ్లుగా నడుపుతున్న కంపెనీలో అన్ని లొసుగులేనా? కార్మికుల భద్రత గురించి అడిగేవాడే లేడా? ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతా ఉన్నారు 30 సంవత్సరాల సార్. ఎక్కడెక్కడ పైరులో తుమ్ముపట్టింది, ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు వర్కర్. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు, ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. శిథిలాల కింద ఇంకా ముగ్గురున్నట్లు, గాయపడి ఆసుపత్రిలో మరికొందరు కొనఊపిరితో ఉన్నట్లు చెప్తున్నారు. మృతుల సంఖ్య ఎంతకు పెరిగిందన్న స్పష్టత ఇవ్వలేకపోతున్నారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లోని పారిశ్రామిక వాడల్లో తరచూ జరిగే ఈ ఘోరాల వెనక నేరగాళ్లెవరు? ఎవరి నిర్లక్ష్యానికి ఇన్నేసి ప్రాణాల్ని ఖరీదు కడుతున్నట్టు తేలి తీరాల్సిన లెక్కేగా ఇది. టీబీ న్యాచురల్ గ్యాస్ లాంటి మామూలు ద్రావకం, కాకపోతే రేర్ ఫ్యూయల్ సోర్స్. అది సడన్గా ఈ గ్యాస్ ఫామ్ అయి పైప్ లైన్ల నుంచి ఏసీల్లోకి వెళ్ళి పై అంతస్తు నుంచి కింది వరకు వ్యాపించి ఎలక్ట్రిక్ స్పార్క్ తగిలి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దాని ఫలితం అచ్యుతాపురం సెజ్లో 17 మంది కార్మికుల దుర్మరణం. కెమికల్ కంపెనీల్లో ద్రావకాలు లీక్ అవ్వడం చాలా కామన్. వీటిని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాం అనేది అప్పట్లో ప్రభుత్వం నుంచి వచ్చిన జస్టిఫికేషన్. అయినా రసాయన కర్మాగారాల్లో ఘోరాలు ఆగిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకంటే ఇక్కడ మాటలే ఘనం, చర్యలు మాత్రం శూన్యం. ఇండియాలో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కొత్తేమీ కాదు. గత 10 ఏళ్లలో 130 కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగాయి. ప్రతిరోజు సగటున 3 కార్మికులు చనిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక వాడల్లో డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఘోరం జరిగిన పాసమైలారం కేర్ ఆఫ్ సంగారెడ్డి జిల్లాకే వద్దాం. గత 2 ఏళ్లలో 24 పారిశ్రామిక వాడల్లో 40 ప్రమాదాలు జరిగితే 72 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. గతేడాది నెల రోజుల గ్యాప్లో ఏకంగా 9 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. 2024 ఏప్రిల్ 4న సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చందాపూర్ శివార్లోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. 5 చనిపోయారు, 15 మందికి గాయాలయ్యాయి. 2020 మే 13న జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా దగ్గర స్కందా బయోడీజిల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 2 కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటేనే ప్రమాదాల కడ్డ. ఇదే రోజు మరో ఫార్మా ప్లాంట్లో రియాక్టర్ పేలి 14 మంది గాయపడ్డారు. ఇదే ఏడాది జనవరి 4న యాదగిరిగుట్ట మండలం పెద్దకందూరు శివార్లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో రియాక్టర్ పేలుడు ఒకరిని బలి తీసుకుంది. 2020 మే 13న సంగారెడ్డిలో బయోడీజిల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 2 చనిపోయారు. పాసమైలారం ఆర్వీ ఇంజనీరింగ్ లిమిటెడ్లో 2023 జూన్ 12న రియాక్టర్ పేలి 3 మరణించారు. గతేడాది 2024 ఆగస్టు 30న నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో శ్రీపతి ల్యాబ్స్లో కెమికల్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇదే ప్రాంతంలో 2022లో విషవాయువులు వెలువడ్డాయి. స్థానికులు దగ్గు, వాంతులతో ఇబ్బంది పడ్డారు. గతేడాది ఫిబ్రవరి 14న సిఎంహెచ్ పరిశ్రమలో రియాక్టర్ పేలి 8 మంది కార్మికులు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో సైతం కెమికల్ ఫ్యాక్టరీల్లో రియాక్టర్ పేలుళ్లు సర్వసాధారణంగా మారాయి. ఇటీవల అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 17 మంది కార్మికుల్ని బలి తీసుకున్న ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణమని భావించినా
సాల్వెంట్ లీకేజీ వల్లే ఘోరం జరిగినట్టు తేలింది. ఉమ్మడి విశాఖలోని పరవాడ, అచ్యుతాపురం సెజ్, నాన్ సెజ్లో కలిపి మొత్తం 208 కంపెనీలున్నాయి. అందులో 130 వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలే. 1997 సెప్టెంబర్ 14న విశాఖలోని HPCL రిఫైనరీ పేలుడు ధాటికి 22 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదం. 2012 జూన్ 13న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ట్రయల్ రన్ సందర్భంగా పేలుడు జరిగింది. అధికారులు సహా 11 మంది కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు. 2020 మే 7న విశాఖ RR వెంకటాపురంలోని LG పాలిమర్స్ లో స్లైరిన్ గ్యాస్ లీక్ అయి 12 మంది చనిపోయారు. విషవాయువు పీల్చి పరిసర గ్రామాల్లో 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అప్పట్లో అదొక స్టేట్ వైడ్ సెన్సేషన్. రాష్ట్రంలోని అన్ని కెమికల్ ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాల మీద ప్రభుత్వం ఫోకస్ పెంచేలా చేసింది. పరిశ్రమలో ఏదైనా ప్రమాదం జరిగితే అలారం మోగించడం వరకే మా డ్యూటీ, ఆ తర్వాత మీ చావు మీరు చావండి అన్నట్టే ఉంది మేనేజ్మెంట్ల తీరు. సగటు కార్మికుడి పట్ల అది వాళ్లకుండే కమిట్మెంట్. హజార్డ్ కంట్రోల్ ప్లాన్, ఫైర్ ఫైటింగ్, కమ్యూనికేషన్ సదుపాయాలు, ప్రాథమిక చికిత్స ఇటువంటివన్నీ జస్ట్ కాగితాలకే పరిమితం. 4 నోట్ల కట్టలు పడేస్తే చాలు, లైసెన్స్ దానంతటదే వచ్చేస్తుంది. సర్ప్రైజ్ విజిట్స్ అంటూ హడావిడి చేసే అధికారుల్ని కూడా ఎలాగో అలా మేనేజ్ చేసేస్తారు. పరిశ్రమ యాజమాన్యమే కాదు, ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే బాపతు. పాసమైలారం ప్రమాదంలో అటువంటి డొల్లతనమే బయటపడింది. ఇంతటి ఘోరం జరిగి ఇంతమంది చనిపోయాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు. ఆరుస్తాం తీరుస్తాం అంటూ మాటలతో సరిపెడుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీలంటేనే కార్మికుల పాలిట ప్రాణాంతకాలు. పని చేయాలంటే లైఫ్ ని రిస్క్ లో పెట్టినట్టే. అక్కడ ఘోర ప్రమాదాలంటే చాలా వరకు రియాక్టర్ల వద్ద జరిగినవే. ఉత్పత్తులు కొత్తవి కావడం, రసాయనాలు పద్ధతి ప్రకారం కలపకపోవడం, రియాక్టర్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ఇలా అనేక కారణాలు ట్రాజెడీలకు దారితీస్తున్నాయి. రియాక్టర్ల భద్రతపై ప్రత్యేక విభాగం ఉండాలని నిబంధన ఉన్నా దాన్నెవరూ పట్టించుకోరు. ప్రతి పరిశ్రమలో సేఫ్టీ కోసం ప్రత్యేకించి ఒక విభాగం ఉన్నా ప్రయోజనం శూన్యం. భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఆధునిక పరికరాలు కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నిమ్మకు నీరెత్తుతూ ప్రమాదం జరిగేదాకా చూస్తూ ఉండిపోతున్నాయి యాజమాన్యాలు. ప్రతి పారిశ్రామిక వాడలో అగ్నిమాపక కేంద్రం ఉండాలి అన్నది మరో కండిషన్. కానీ అదెక్కడైనా అమల్లో ఉందా? ఏదైనా జరిగితే ఇతర ప్రాంతాల నుంచి కూత వేసుకుంటూ ఫైర్ ఇంజన్లు వెళ్లాల్సిందే. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ప్రతి కార్మికుడికి రబ్బర్ గ్లౌజులు, గమ్ బూట్లు, కెమికల్ సేఫ్టీ గాగుల్స్, రెస్పిరేటర్లు, ఇలా ప్రతి సేఫ్టీ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచాలి. కెమికల్ ఇండస్ట్రీసు, ఫార్మా ఇండస్ట్రీసు, ఎక్కడైతే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిపైన కూడా పర్యవేక్షణ చేసి ఆయా మేనేజ్మెంట్స్ కానీ అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కానీ ఎప్పటికప్పుడు మరి సలహాలు సూచనలు ఇచ్చి ప్రమాదాలు నివారించే విధంగా, కార్మికుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్లే కీలకం. వీటిలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సర్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఉండాలి. ప్రెషర్ ఎక్కువైనప్పుడు రియాక్టర్పై ఉండే రప్చర్ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు తన్ని ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. ఈ మెకానిజం ఎన్ని ఫ్యాక్టరీల్లో ఉందన్న సమాచారం అధికారుల దగ్గరే ఉండదు. పాసమైలారం పారిశ్రామిక వాడలో ప్రమాదానికి సైతం రియాక్టర్ పేలుడే కారణమని మొదట్లో అనుకున్నారు. కానీ ప్రాథమిక విచారణ మరోలా చెప్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పర్సన్స్ తోటి మాట్లాడినప్పుడు ఇది మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లో కానీ లేకపోతే డ్రైయింగ్ యూనిట్లో కానీ ఎక్కడైనా లోపం జరిగి యొక్క బ్లాస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ వస్తాయి. బట్ ప్రాథమికంగా డ్రైయర్ యూనిట్లో జరిగినటువంటి బ్లాస్టింగ్ తోటి ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. సో ఎయిర్ బాయిలర్లో ఒత్తిడి పెరగడం వల్లే ప్రమాదం జరిగింది. లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప మరింత స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రమాదంలో ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ కూడా చనిపోయారు. ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఆయన కారు నుజ్జునుజ్జైంది. కార్మికుల వివరాలకు సంబంధించిన పత్రాలన్నీ కాలిపోయాయి. ఒక్కొక్కరు కూడా తమ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైతే ఇంటి పెద్ద దగ్గరగా ఉంటారో వాళ్ళు కనిపించట్లేదంటూ కూడా ఆ బాధిత కుటుంబాలు ఇక్కడికి వచ్చి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా హాస్పిటల్ దగ్గర కూడా ఒక డీసీపీ స్థాయి అధికారులను కూడా నియమించారు. కానీ ఘటన జరిగినటువంటి ప్రదేశం దగ్గర మాత్రం తమ బంధువుల ఆచూకీ, అంతేకాకుండా మా హస్బెండ్ కావచ్చు, ఈ విధంగా పిల్లలు కావచ్చు, అంతా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా లోపల ఉన్నారా లేకపోతే ఇంకెక్కడున్నారు, తమ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయండి అంటూ కూడా వీళ్ళు ఇక్కడ కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. బాలకృష్ణ
ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా. లోపల వర్క్ చేస్తాడండి, ఏం చేస్తాడో తెలియదండి మాకు. వాళ్ళ పాపం, నేను ఇప్పుడు డ్యూటీలో నుంచి వచ్చానండి, నాకు ఇప్పుడే తెలిసింది. టెన్షన్ పడడానికి రీజన్ ఏంటి అంటే మా వాళ్ళు ఉన్నారా చనిపోయారా, వాళ్ళు కూడా చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటంటే 3 floors ఉన్న బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. రియాక్టర్ పేలి 3-4 బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఆ రియాక్టర్ పేలిన తర్వాత ఆ రియాక్టర్ పేలిన ఇటుకలు అవన్నీ పక్కన ఉన్న బిల్డింగ్స్ మీద పడ్డాయి. అంటే అంత ఘోరంగా పలికింది. ఇప్పటికీ ఆ రియాక్టర్ అది ఫైర్ ఇంజిన్ ఆపుతూనే ఉంది. పారిశ్రామిక వాడల్లో భద్రతా లోపాలకు యాజమాన్యం నిర్లక్ష్యం చివరాఖరకు శ్రమజీవులే సమిధులవుతున్నారు. భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రతి 1,00,000 మంది కార్మికుల్లో సగటున 12 మంది విధి నిర్వహణలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ లో ఏటా 1,100 మంది చనిపోతున్నట్టు, 4,000 మంది గాయాల పాలవుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ డేటా చెబుతోంది. పారిశ్రామిక వాడలో ప్రమాదాల నివారణ కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పటిష్టమైన గైడ్ లైన్స్ రాసిపెట్టినా ఘోరాలు ఆగడం లేదు. పాస మైలారం యమపాస మైలారంగా మారి మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉంది. ఘోరం జరిగాక, ఇంతమంది నిండు ప్రాణాలు పోయాక ఇప్పుడు ఏం చేస్తారు? లక్షల్లో పరిహారాలు ఇస్తారు, పశ్చాత్తాపం ప్రకటిస్తారు, ఓపికంటే సంతాప సభలు కూడా పెడతారు. ఆ తర్వాత గతం గతః అంతా మర్చిపోతారు. మళ్ళీ ఒక ప్రమాద వార్త వింటాం, మళ్ళీ ఉలిక్కి పడతాం, కానీ మేలుకున్నట్టు నటిస్తాం అంతే. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.